ఏదో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అని ఈ శుద్ధపూస బియ్యం బొక్కేసినటువంటి ఈ శుద్ధపూస వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో బయట వాళ్ళిద్దరూ శుద్ధపూసలు అని బియ్యం కేసులో బియ్యాన్ని బొక్కేసిన 3 కోట్ల రూపాయల డబ్బులు కట్టినటువంటి ఈ పేరుని చెప్పడం ఇంకెంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉందండి? 3 సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది, మేము మీ అంత చూస్తూ ఉంటాడు. 3 సంవత్సరాలు కాదు కదా, 3 దశాబ్దాలైనా సరే వైసీపీకి అధికారంలోకి రావడం కళ. వైసీపీ నాయకులు అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు కానీ పార్టీలో చేర్చుకుంటానంటే మీ పార్టీలో చెప్పబడే హేమీలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అవినీతి పరులని పార్టీలో చేర్చుకోమని ఒక నిబంధన పెట్టుకొని దాని ప్రకారం చంద్రబాబు గారు ఎవరిని చేర్చుకోవట్లేదు. మరోవైపు జనసేనలో కూడా చేరడానికి చూస్తున్నారు, మరోపక్క బీజేపీలో చేరడానికి చూస్తున్నారు. అందరూ గేట్లు మూసేపట్టి ఇంకా మీ పార్టీ అలా ఉంది.